సిగ్గుందా నీకు? మాట్లాడే హక్కుందా? నీ కంటికి కనబడతలేవా? కళ్ళు దొబ్బినాయా? కళ్ళల్లో సీసం పోసుకున్నావా? కంట్లో కారం పోసుకున్నావా? వేల మందికి శ్రీమంతం చేసింది, అన్నప్రాసన చేసింది, వేలాది మంది అబ్బాయిలకు నిరుద్యోగులకు కోచింగ్ మాట్లాడింది. నీ కళ్ళు దొబ్బినాయా? తెలియదా నీకు? కావాలని యాక్టింగ్ చేస్తున్నావా? మదం ఎక్కిందా? మస్తికి వచ్చినావా? కండ కావరమని అడుగుతున్నారు. ఒక వెలమదొర కేటీఆర్ అనేటోడు కళ్ళు దొబ్బినాయా నీకు? కేటీఆర్ కనబడతలేవా? వి ప్రకాష్ గారు మీరు బీసీల రాజ్యం రావాలి, బీసీలు ఉండాలంటారు. మరి వి ప్రకాష్ గారు, నవీన్ యాదవ్ గారు 2000 మందికి పైగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసిన విషయం నీకు తెలియదా? శ్రీమంతం అంటే ఆషామాషి కాదు. మంచి చీర పెట్టి, పట్టు చీర పెట్టి, పండ్లు పెట్టి, 5-10 రకాల పండ్లు స్వీట్లు పెట్టి సన్మానం చేసి వాళ్ళని గౌరవించుకుంటే రేపు భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డలు సమాజ సేవకులు కావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ దేశంలో ఎవడు చేయని తాటు నవీన్ యాదవ్ చేస్తే కనీసం అప్రిషియేట్ చేయాల్సిన వి ప్రకాష్ అప్రిషియేట్ చేయకుండా బీఆర్ఎస్ గెలుస్తుంది, కేటీఆర్ గెలుస్తాడు. అక్కడ నుంచి ఒక సైడ్ చౌదరి నిలబడ్డారు, ఇంకొక వైపు రెడ్డి నిలబడ్డారు. మరి మీరు బీసీ క్యాండిడేట్ అంటారు, వేలాది మందికి సాయం చేసిన కుటుంబానికి చేయకుండా ఇవాళ బీఆర్ఎస్లు ఉన్న బీసీలు కానీ బీజేపీలు ఉన్న బీసీలు కానీ ఖచ్చితంగా నవీన్ యాదవ్కు మీరు గెలిపిస్తేనే రేపు బీసీ వాదాలు ఇంకేమన్నా ముందుకు పోతాయి. ఇవాళ బీసీలకు న్యాయం జరగాలని అనేక మంది బీసీ నాయకులు ఉన్నారు. మరి ఇలా తీన్మార్ మల్లన్న ఉన్నాడు, మరి ఇంకా అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి బీసీలకు వర్ధిల్లాలి, బీసీ పోరాటాలు వర్ధిల్లాలి, బీసీ రాజ్యాధికారం రావాలనేటి వాళ్ళందరూ కూడా మరి నవీన్ యాదవ్కి అన్కండిషనల్గా మద్దతు ఇవ్వచ్చు కదా. నేను కాంగ్రెస్ కాదు, నేను కాంగ్రెస్కి మద్దతు కాదు. నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ అన్న చేసిన మంచి పనులకు మేము మద్దతు ఇస్తున్నాం. 100కో 1,00,00,000 ఒక్కడు ఉంటారు ఇలా ఫ్యామిలీ. 1,00,00,000 కుటుంబాలు ఉంటే ఒకే ఒక కుటుంబం ఆఫీసు 24 గంటలు ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. ఎవరు కష్టం వచ్చినా చెప్పుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబం ఉందంటే అది చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కుటుంబమే. అక్కడ వెళ్తే అన్నం పెడతారు,